చెప్తా మన ప్రోగ్రామ్ లో అసలు ఏంటి స్పెషల్ అనేది. సో ఒక్కసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా, ఎవ్రీవన్ హుషారుగా. థ్యాంక్ యూ. శుక్లాంబరధరం సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాక్షం గజానన మహర్షి అనేకదం తం భక్తానా ఏకదంతముపాస్మహే మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మా శ్రీనివాసుడు. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నాగాల హృదయాలు నిజమైన గత్రాలు చాలా పెట్టరా. నాగాల హృదయాలు నిజమైన గత్రాలు చాలా పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుతుంటే స్వర్గం వెళ్తే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆలోచించి కొంచెం రైతు బిడ్డ కష్టం అందరూ ఆకాశానికి
నచ్చింది అందరికి? ఓకే, ఇక్కడ బాగా యూత్ ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువ ఎవరి మంది అంటే ఎవరు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ? ఎవరు ఫ్యాన్స్? మాట్లాడండి, మాట్లాడితేనే నాకు తెలిసేది ఎవరు ఏంటనేది. కానీ మా లేడీస్ చెప్తారు. ఇక్కడ ఎక్కువ ఎవరు ఫ్యాన్స్ ఉన్నారు? పవన్ కళ్యాణా? అయితే ఒక సౌండ్ వస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. ఒకసారి మా లేడీస్ అందరూ గట్టిగా చెప్పట్లేదు, అందరూ ఓన్లీ లేడీస్ మంది ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి ఇంకొంచెం హుషారు ఎక్కువ వస్తారు. ఇంకొంచెం గట్టిగా అందరూ ఏమంటే మీరు క్లాప్స్ కొట్టరు అక్క? విలువండి ఫస్ట్గా వచ్చింది అసలు పూర్ణే చూడట్లా, మీరే నవ్వుతారు, ఏం పలకరించినా నవ్వుతారు. ఓకే, మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ నిర్ణయం చేస్తానికి ఫుల్ ప్యాకేజ్తో మరి ఇందాక అనౌన్స్ చేసినట్లుగా ప్లేబ్యాక్ సింగర్స్తో అలాగే మంచి మంచి డాన్సెస్తో మా ఈవెంట్ రెడీగా ఉంది. మరి మీ అందరి కోసం ఒక చక్కని పాట, పక్క వారికి ఇబ్బంది పెట్టకుండా మరి 3 hours అందరూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు అందరూ క్లాస్ ఒకసారి ఒక మంచి డాన్స్ చూడబోతున్నాం మనం. థ్యాంక్ యూ సార్. 3 hours కూడా అందరూ ఎంజాయ్ చేద్దాం పక్క వారికి ఇబ్బంది లేకుండా. విజిల్ వచ్చాయి ఎవరికైనా? చాలా మంది ఉన్నారు అయితే. ఒక్కసారి శాంపిల్ గా విజిల్ ట్రై చేద్దామా? అందరూ రెడీ? సూపర్. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంటే ఫేమస్ ముదునే పల్లె టు ముంబై పల్లె. అరే నేనంటే ఫేమస్ ముదునే పల్లె టు ముంబై పల్లె. బాచాను బంగిన పల్లె, నేనేమో రంబకి చల్లి. అరే నేనంటే ఫేమస్ ముదునే పల్లె టు ముంబై పల్లె. కుదిరిద్దమ్మా
అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇంతవరకు కూడా అమ్మవారి జాతరలో భాగంగా చక్కని గానామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే వస్తున్నారు. వారిని ముందుగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారు స్టేజ్ మీదకి వస్తారు. వారు ఎవరు? ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం కనపడేటువంటి ఒక అసామాన్య వ్యక్తి, ఆ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. వారు ఇప్పుడే మన గ్రామానికి విచ్చేసి ఉన్నారు. వారు ముందుగా అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు. వారికి మా గ్రామ ప్రజలందరి తరపున, ఈ జాతర ఉత్సవ కమిటీ తరపున స్వాగతం, సుస్వాగతం. వారు మన కొయ్యలగూడ మండలం పొంగుటూరు గ్రామంలో 1949 మే 14వ తేదీన జన్మించారు. ఒక భూస్వామిక కుటుంబంలో జన్మించారు. వారి పేరు రాము సూర్యారావు గారు. ఆయన ఆర్ఎస్ఆర్ మాస్టర్ అంటారు. అది అతి సుపరిచితమైనటువంటి పేరు ఆర్ఎస్ఆర్ మాస్టర్ అంటే. ఆయన ఎందుకని ఇంత స్థాయికి రావడం జరిగిందనే దాని వెనుక చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది వినోద కార్యక్రమం, భక్తి కార్యక్రమాలతో పాటుగా ఒక సామాజిక స్పృహను కలిగించేటువంటి, మనలో ఒక సామాజిక స్పృహను రేకెత్తించేటువంటి ఒక కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మన గ్రామం నుండి మనమందరం గర్వించే స్థాయిలో బెంగళూరులో పారిశ్రామికవేత్తగా స్థిరపడినటువంటి శ్రీ పోతన శేషు గారు ఆర్ఎస్ఆర్ గారిని ఈ వేదిక మీద సత్కరించాలి, వారిని మన గ్రామ ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలి అనేటువంటి ఒక మహదాశయంతో ఈ కార్యక్రమాన్ని ఈ జాతర సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు ఆర్ఎస్ఆర్ గారు. వారు వేదిక మీదకి వస్తారు. వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా సత్కారాలకు అంగీకరించరు, సన్మానానికి అంగీకరించరు. కానీ మన గ్రామ ప్రజల మీద ఉండేటువంటి అభిమానంతో, అలాగే పోతన శేషు గారి యొక్క అభ్యర్థన మేరకు మాత్రమే వారు అంగీకరించారు. వారిని పూర్ణ కుంభంతో స్వాగతం తెలియజేస్తూ వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ రాము సూర్యరావు గారిని. ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ రాము సూర్యరావు గారికి మా గ్రామ ప్రజల తరపున, అలాగే మా ఉత్సవ కమిటీ తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. పూర్ణ కుంభంతో స్వాగతం. ముందుగా పుష్పమాల అలంకరణ చేయవలసిందిగా గ్రామ పెద్దలు రండి వేదిక మీదకి. సత్యం భవతి విరాట్ విరాట్యే మౌలోక విద్రుతాలోకయోర్విద్రుత్యే అదోదసాక్షర విరాటన్నం విరాట్ విరాట్యేవ నాథ్యే ప్రతిష్టత్య షాదివంతరిక్షమంతరిక్ష వివాగ్నే త్రమాగ్నేత్రే స్నాతదే यो वैदां ब्रह्मणा वेदामृतेन वृतामुनिं तस्मै ब्रह्मज ब्रह्मज अयोग्यं प्रजां ददो. भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः तिरारङ्गैः तुष्टिभागुं स्वस्ति नोभिः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न क्षारिष्ठनेमि स्वस्ति नो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. సారికి మన గ్రామ ఎక్స్ సర్పంచ్ శ్రీ పోతన తాతారావు గారు శతమానం భవతి శతాయుః పురుషస్య
మురళి గారు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు సభూమిం విశ్వతో వృత్వా అలాగే మన గ్రామ వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మలపల్లి గంగాధర్ గారు, మన గ్రామ ఎక్స్ ఎంపీటీసీ శ్రీ మీసా లక్ష్మీనారాయణ గారు, ఉతాం భృతత్వశేషానఘ యతన్యేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతోత్యాయదుశ్చ పురుషః పరోస్యః భవతునఘ తతో విస్పంధ్యక్రమతో వైద్య కేంద్ర శాసనానసనే ఛత్రపతి సేవా సమితి అధ్యక్షులైనటువంటి శ్రీ నాగేశ్వర వెంకటరాజు గారు, ఆర్ఎస్ఆర్ మాస్టర్ కి విరాజాది పుష్పాలంకరణ చేశారు. దుశ్శాలతో సత్కరించాల్సిందిగా శ్రీ తాతారావు గారిని ఒక్కసారి. పేదవారుండి పరీక్ష ఫీజులు కట్టుకోలేక పై చదువులు చదువుకోలేకపోతే తన తండ్రి గారు ఇచ్చినటువంటి పాకెట్ మనీతో ఆ పిల్లలకి ఫీజు కట్టినటువంటి వారు ఒక సందర్భంలో తన తోటి విద్యార్థులకు ఒకరికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే చేతి ఉంగరాలే తాకట్టు పెట్టి వారికి ఫీజు కట్టినటువంటి వారు. అలాగే ఆయన 80 ఎకరాల ఆస్తిపరుడై ఉండి విద్యార్థులు ఎవరైనా చదువుకోలేకపోతే తన సర్వస్వాన్ని దానం చేసి వారిని చదివించడమే కాదు, వారికి తన ఇంటిలో భోజనం పెట్టి వారి ఉన్నత స్థితికి రావడానికి ఎంతో సేవ చేసేవారు ఆయన తన భార్యతో ఒకటే మాట చెప్పారు, నువ్వు నా మీద ఆధారపడద్దు, నువ్వు లెక్చరర్గా ఉద్యోగం చేసి కుటుంబ పోషణ నువ్వు చూసుకో, నా లెక్చరర్గా వచ్చే జీతం కావచ్చు, నా ఆస్తి పాస్తులు కావచ్చు, నా పెన్షన్ వచ్చేది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పేద విద్యార్థుల యొక్క సేవకు మాత్రమే అనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి సేవా తత్పరుడు, దానకర్ణుడు అంటే మరెవరో కాదు, మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ దానకర్ణుడు మనం చూడలేదు, కానీ ఈ దానకర్ణుడు మనం ఈ కళ్ళారా చూస్తున్నాం. అంతేకాదు మా ఉపాధ్యాయ సంఘ సభ్యులు వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మిమ్మల్ని మా ఎమ్మెల్సీగా మేము అభ్యర్థిగా నిలబెడుతున్నాం అంటే మీరు పొరపాటు నా దగ్గరికి వచ్చారేమో, నా దగ్గర ₹1 లేదు, నా దగ్గరకు వచ్చిన నలుగురికి టీ ఇద్దామంటే కదా నా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి అంటే కాదు, మీరే మా అభ్యర్థి నిలబెడితే ఆయనకి అపోజిషన్గా నిలబడేటువంటి కోటాను కోట్ల ఆస్తులు, కోటాను కోట్ల ఖర్చు పెడితే వారు ఎవరినీ కాకుండా మీ ఉపాధ్యాయులు అందరూ కూడా సవినయ సగౌరవంగా మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వారిని ఎన్నుకున్నాము అంటే ఇది మా అందరికీ గర్వకారణం. మరి అటువంటి అపారమైనటువంటి సేవాతత్వానికి ఈరోజు దుశ్శాలతో చిరు సత్కారం జరుపుకోబోతున్నాం. మన బెంగళూరు బైనగూడు వాస్తవ్యులు, బెంగళూరులో పారిశ్రామికవేత్త శ్రీ పోతన శేషు గారి దంపతుల్ని దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఓం రాజాధిరాజాయ ప్రసవ్యసాహినే प्रत्यक्षं ब्रह्म वदिष्यामि